హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో కొన్ని బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ని ఈ లిస్ట్లో అయితే ప్రిపేర్ చేశాను. సో ప్రతి మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. సో ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి భర్తను చంపేసి కుక్కర్లో ఉడికించిన భార్య. స్టోరీ ఏంటంటే, కొత్తగా పెళ్ళైన పూర్ణి అండ్ అరవింద్ చాలా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. రోజు ఆఫీస్కి వెళ్లే తన హస్బెండ్కి ఇష్టమైన వంటలు చేస్తూ ఆనందపడుతుంది పూర్ణి. కానీ ఒకరోజు హైదరాబాదులో జాబ్ ఇంటర్వ్యూ కోసమని పూర్ణి చెల్లెలు వీళ్ల ఇంటికి వస్తుంది. కానీ అరవింద్ పూర్ణి చెల్లెలు దీపికతో మిస్బిహేవ్ చేస్తాడు. అదే టైంలో అరవింద్కి వేరే అమ్మాయితో కూడా అఫైర్ ఉందని తెలుస్తుంది. పూర్ణి ఆ కోపాన్ని భరించలేక అరవింద్ని నరికి చంపేస్తుంది. ఆ తరువాత పూర్ణి అరవింద్ బాడీని ఏం చేసింది, పోలీసులు ఈ విషయాన్ని కనిపెట్టారా లేదా, చివరికి ఏమైంది అని చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. జై భీమ్ అండ్ పోన్మ్యాన్లో యాక్ట్ చేసిన హీరోయిన్ లిజోమోల్ జోస్ ఈ జెంటిల్ ఉమెన్ మూవీలో యాక్ట్ చేశారు. స్క్రీన్ ప్లేలో పెద్దగా ట్విస్టు లేకపోయినా మూవీ ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. 1 hour 50 minutes ఉన్న ఈ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి విత్ తెలుగు ఆడియో. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి, బాడీలో టెంపరేచర్ ఎక్కువైనా తక్కువైనా అమ్మాయి చనిపోతుంది. స్టోరీ ఏంటంటే, కార్తిక్ ఒక అనాథ, కానీ తను మెడిసిన్ చదువుతున్న కాలేజీలో అంజలిని చూసి లవ్లో పడతాడు. అలా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. కానీ అంజలికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే 20 degrees Celsius మాత్రమే బ్రతుకుతుంది. 1 degree Celsius ఎక్కువైనా తక్కువైనా చనిపోతుంది. అలా వీళ్ళిద్దరూ ట్రీట్మెంట్ కోసమని జార్జియాకి వెళ్తారు. అక్కడ వీళ్ళు దిగిన ఆ ఇంట్లో ఒక ఆత్మ తిరుగుతుందని తెలుస్తుంది. అలాంటి ప్రాసెస్లో అంజలికి ఏమైంది, చివరికి అంజలి బ్రతికిందా చనిపోయిందా అని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నవీన్ చంద్ర మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీనే 28 degrees Celsius. మా ఊరి పొలిమేర తీసిన డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి విత్ తెలుగు ఆడియో. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి, చనిపోయినా ఎంత కదిలించినా కదలని అమ్మాయి శవం. రీసెంట్గా వచ్చిన ఈ మూవీ ఓటీటీలో దుమ్ము లేపుతుంది. స్టోరీ ఏంటంటే, ఈ మూవీ స్టోరీ తంజావూర్ సమీపంలో ఒక గ్రామంలో జరుగుతుంది. ఈ గ్రామంలోని ఒక ఆలయంలో కప్పుకట్టు అనే సాంప్రదాయాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ ఆచారాన్ని గ్రామ నాయకుడు సెల్వరాజ్ నిర్వహిస్తూ ఉంటాడు. అతను సాంప్రదాయాలను కఠినంగా పాటించే వ్యక్తి. అతని కూతురు లీలా చిన్నప్పటి నుండి అస్తమాతో బాధపడుతూ ఉంటుంది. కానీ తన తండ్రి కఠినమైన నమ్మకాల్ని తరచూ వ్యతిరేకిస్తూ ఉంటుంది. అదే ప్రాసెస్లో ఒకరోజు లీలా తన తండ్రితో గొడవ పడుతుంది. ఆ గొడవ తరువాత లీల తన గదికి వెళ్లి ఉరివేసుకుని చనిపోతుంది. విషయం తెలిసి వాళ్ళ నాన్న చాలా బాధపడతాడు. అయితే అంత్యక్రియల సమయంలో ఒక వింత సంఘటన జరుగుతుంది. లీలా శవం ఆ స్థలం నుండి కదలడానికి నిరాకరిస్తుంది. ఆమెను ఎంతమంది వచ్చి కదిలించినా అక్కడి నుండి 1 ఇంచు కూడా కదలదు. ఈ సీన్ ఆమె మరణం వెనుక దాగి ఉన్న రహస్యాన్ని బయటపెట్టేలా చేస్తుంది. అసలు లీలా మరణానికి కారణం ఎవరు? అందరూ ఎంత ప్రయత్నించినా ఆమె శవాన్ని ఎందుకు కదిలించలేకపోయారు? చివరికి అంత్యక్రియల కోసం ఆమె శవం కదిలిందా లేదా అని మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీలో రూపా కడవేరు పర్ఫార్మెన్స్ కళ్ళు తిప్పుకోకుండా చేస్తుంది. సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ డ్రామా చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ యమ ఖాతగి మూవీని మీరు చూడాలనుకుంటే ఆహా తమిళ్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. తెలుగు ఆడియోతో అవైలబుల్గా లేదు. త్వరలో తెలుగులో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి, కొత్తగా పెళ్ళైన అమ్మాయిల్ని చంపే సీరియల్ కిల్లర్. స్టోరీ ఏంటంటే, అరవింద్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తన ఇంటెలిజెన్స్తో ఎలాంటి కేసునైనా చాలా ఈజీగా సాల్వ్ చేస్తాడు. కానీ అరవింద్ వైఫ్ అండ్ డాటర్ని ఎవరో దారుణంగా చంపేస్తారు. ఆ తరువాత అరవింద్ తాగుడికి బానిసై పిచ్చోడవుతాడు. ఇదే ప్రాసెస్లో సిటీలో ఒక సీరియల్ కిల్లర్ కొత్తగా పెళ్ళైన అమ్మాయిల్ని దారుణంగా చంపుతూ ఉంటాడు. ఈ కేసుని అరవింద్ టేకప్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో భయంకరమైన ట్విస్టులు బయటపడతాయి. అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, అరవింద్ వైఫ్ అండ్ డాటర్ని ఎవరు చంపారు అని ఎండ్ వరకు ట్విస్ట్ మీద ట్విస్టులతో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఐశ్వర్య రాజేష్ అండ్ అరుణ్ నిధి యాక్ట్ చేసిన ఈ మూవీనే గరుడ 2.0. అండ్ ఈ మూవీ మలయాళంలో బ్లాక్ బస్టర్ మూవీ అయిన మెమోరీస్కి రీమేక్గా వచ్చింది. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ఈ మూవీని ఆహాలో చూసి ఎంజాయ్ చేయండి విత్ తెలుగు ఆడియో. కౌఫ్ అండ్ ఈ సిరీస్లో మోనికా పన్వర్ అండ్ రజత్ కపూర్లు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఇండిపెండెంట్గా హ్యాపీగా బతకాలనుకునే ఒక అమ్మాయి దూరంగా ఢిల్లీలోని ఒక హాస్టల్కి వెళుతుంది. కానీ అప్పటికే ఆ హాస్టల్లో ఉన్న కొందరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోవాలని వార్నింగ్లు ఇస్తారు.
ఎందుకంటే అక్కడ అడుగుపెట్టిన అమ్మాయిలు బయటికి వెళ్ళలేరు. కానీ ఈ అమ్మాయి అవన్నీ పట్టించుకోకుండా అక్కడే ఉంటుంది. కానీ ఒకరోజు ఆ అమ్మాయి గది నుంచి ఏడుపు సౌండ్స్ వినిపిస్తాయి. భయంతో ఏంటని చూసిన ఆ అమ్మాయిని ఏదో శక్తి లోపలికి లాక్కెళ్ళిపోతుంది. అసలు ఆ అమ్మాయికి ఏమైంది, తరువాత ఆ హాస్టల్లో ఏం జరిగింది, అసలు ఆ హాస్టల్ స్టోరీ ఏంటి అని సిరీస్ అంతా కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. హారర్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సిరీస్ అందరినీ ఇంప్రెస్ చేస్తుందనే చెప్పాలి. అక్కడక్కడ బోర్ కొట్టిన వాట్ నెక్స్ట్ అని ఎండ వరకు చూసేలా చేస్తుంది. ఈ సిరీస్లో హారిఫిక్ సీన్స్ కొన్ని ఎక్కువగానే ఉంటాయి. సో ఈ సిరీస్ని ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు చూడడం బెటర్. అండ్ ఈ సిరీస్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి కింగ్స్టన్. అండ్ ఈ మూవీలో జీవి ప్రకాష్ కుమార్ అండ్ దివ్య భారతిలు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, సముద్రానికి దగ్గరగా ఉన్న ఊరికి చాలా కాలంగా ఒక శాపం వెంటాడుతూ ఉంటుంది. చేపల వేటకు సముద్రంలో వెళ్లే ఆ ఊళ్ళో వాళ్ళంతా శవాలై తిరిగి వస్తూ ఉంటారు. బోసయ్య అనే వ్యక్తి ఆత్మ ఆ ఊర్లో అందరినీ చంపుతుందని అందరూ భయపడుతూ ఉంటారు. కానీ అదంతా నిజం కాదని ప్రూవ్ చేయడానికి హీరో ఒంటరిగా సముద్రం లోపలికి చేపల వేటకు వెళ్తాడు. అక్కడ నిజంగానే ఆ ఆత్మ ఉందా, ఆ ఆత్మనే ఇదంతా చేస్తుందా, అసలు ఈ మిస్టరీ వెనకాల ఉన్నది ఎవరు అని మూవీ ఎండ్ వరకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ప్రెడిక్టబుల్ సీన్స్ ఉండడం వల్ల సినిమా కొంచెం బోరింగ్గా ఉంటుంది. మూవీలో గ్రాఫిక్స్ అండ్ విజువల్స్ అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. మిస్టరీగా ఉన్న ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే G5లో ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి టుక్ టుక్. అండ్ ఈ మూవీలో శాన్వి మేఘన, రోషన్, కార్తికేయ దేవులు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వైరల్ వీడియోస్ తీసి బాగా డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర కెమెరా కొనడానికి డబ్బులు ఉండవు. అప్పుడే వినాయకుడు చందాలు వసూలు చేస్తారు. ఆ ప్రాసెస్లో వీళ్ళకి ఒక పాత బజాజ్ చేతక్ స్కూటర్ దొరుకుతుంది. అప్పటి నుండి ఈ ముగ్గురి ఫ్రెండ్స్ లైఫే మారిపోతుంది. వీళ్ళ కోరికలు ఏమైనా అవి తీరుతాయో లేదో ఆ స్కూటర్ చెప్పేస్తుంది. అప్పటి నుండి ఆ స్కూటర్లో దేవుడు ఉన్నాడని వీళ్ళు నమ్ముతారు. కానీ ఆ స్కూటర్లో ఉన్నది దేవుడు కాదు, దయ్యమని తెలిసి షాక్ అవుతారు. అప్పటి నుండి వీళ్లకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, అసలు ఆ దయ్యం ఎవరు, ఆ స్కూటర్లోకి ఎలా వచ్చింది అని మూవీ అంతా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీలో కామెడీ ఎంత బాగుంటుందో హారర్ ఎలిమెంట్స్ కూడా అంతే బాగుంటుంది. సో డెఫినెట్లీ సినిమాని చూసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఒక టైంపాస్గా మూవీని చూడాలనుకుంటే ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి చోరీ 2. ఈ మూవీలో నుస్రత్ భరూచా అండ్ సోహా అలీ ఖాన్లు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, సాక్షి తన హస్బెండ్ని చంపేసి పోలీసులకి లొంగిపోతుంది. కానీ సరైన ఎవిడెన్స్ లేకపోవడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేయరు. ఆ తర్వాత ఆమె ఆ ఊరు వదిలేసి వేరే ఊర్లో తన కూతురుతో కలిసి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. కానీ ఒకరోజు ఆ ఊరి ప్రజలు వచ్చి తన కూతురు ఈషాను కిడ్నాప్ చేసి మళ్ళీ ఆ ఊరికి తీసుకెళ్లిపోతారు. వాళ్ళు ఆ పాపని ఎందుకు తీసుకెళ్లిపోయారు, తనను ఏం చేశారు అని హారర్ ఎలిమెంట్స్తో ఎండ్ వరకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. నిజం చెప్పాలంటే మూవీలో హారర్ సీన్స్కి భయపడకుండా ఉండలేము. సో మూవీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగుంటాయి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది గైస్, ఈ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.